నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। జిల్లాలోని ముంపుకు గురైన లంక గ్రామాల్లో ఈ నెల 11వ తేదీన కేంద్ర బృందం పర్యటన క్రమంలో ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంకటమొళి। చేనేతలకు వర్షాల దెబ్బ, మూగబోయిన మగ్గాలు, పనులు సాగక అవస్థలు పడుతున్న నేత కార్మికులు, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు। రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది। వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే ఆనంద్ బాబు। బాపట్ల జిల్లాలో వరద ముంపునకు గురైన కృష్ణానది లంక గ్రామాల్లో ఈ నెల 11వ తేదీన పర్యటించనున్న క్రమంలో ఆయా లంక గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమొళి విస్తృతంగా పర్యటించారు। ముఖ్యంగా కేంద్ర బృందం ఏ ప్రాంతాల్లో పర్యటిస్తుందో పరిశీలించారు। వేమూరు, కొల్లూరు, రేపల్లె, బట్టిప్రోలు మండలాల్లోని గ్రామాల్లో దెబ్బతిన్న గృహాలు, పంటలను ఆయన పరిశీలించారు। వరద ముంపునకు గురైన కృష్ణానది లంక గ్రామాల్లో కేంద్ర బృందం ఈ నెల 11వ తేదీన పర్యటిస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటమొళి తెలిపారు। బాపట్ల జిల్లాలో వరద ముంపునకు గురైన కృష్ణానది లంక గ్రామాల్లో ఈ నెల 11వ తేదీన పర్యటించనున్న క్రమంలో ఆయా లంక గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమొళి విస్తృతంగా పర్యటించారు। ముఖ్యంగా కేంద్ర బృందం ఏ ప్రాంతాల్లో పర్యటిస్తుందో పరిశీలించారు। వేమూరు, కొల్లూరు, రేపల్లె, బట్టిప్రోలు మండలాల్లోని గ్రామాల్లో దెబ్బతిన్న గృహాలు, పంటలను ఆయన పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమొళి అరవింద వారధిలో నీటి ప్రవాహం సమీపంలోని కృష్ణానది గట్టుకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు। ఆవులవారిపాలెంలో పూర్తిగా దెబ్బతిని మునిగిపోయిన కొల్లూరు రాధాకృష్ణమూర్తి గృహాన్ని పరిశీలించారు। ఇంట్లోకి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు। సహాయక చర్యలు అందుతాయని హామీ ఇచ్చారు। వరద దాటికి కరకట్ట బలహీనపడి లీక్ అవుతున్న ఓలేరు కరకట్టపల్లిపాలెం, ఓలేరు తూర్పుపల్లిపాలెం కరకట్టలను పరిశీలించారు। రేపల మండలం రావి అనంతవరం కరకట్టలను పరిశీలించారు। భట్టిప్రోలు మండలం కనగాల ప్రధాన కాలువ పక్కన నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటలు సాగు చేస్తూ నష్టపోయిన వారందరినీ సర్వేలో నమోదు చేయాలని తెలిపారు। నీట మునిగిన పంటలు, గృహాలన్నింటికీ నష్టపరిహారం అందించాలని ఆయన సూచించారు। ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి నష్టం అంచనాలను నమోదు చేసుకోవాలని ఆయన ఆదేశించారు। వరద విపత్తులో ముంపునకు గురైన లంక గ్రామాల్లోని ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు। ఈ క్రాప్ లో పంటలు నమోదు కాకపోయినప్పటికీ నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు। కౌలు రైతులు సాగు చేస్తున్న పంటలను సైతం సర్వే బృందాలు పక్కాగా నమోదు చేయాలన్నారు। సరే జనమ్మ రేపటికి ఏ రైతులను పెట్టుకుంటాం? నిన్న చెప్పారు కదా మీ బాగా అసలు ఇబ్బంది అయిపోతుంది సార్। ఒక రిక్వెస్ట్ సార్, ఈ పూర్తి ఆధారాలు రేపటి మునిగిపోయింది। ఇసుకబడి మనం చూసినది ఇది అయిపోయింది సార్। ఇది మనం ఉన్నాము, ఇది బ్రీచ్ పాయింట్, ఇది రావియా, ఇది కూడా మాది। రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికుల ఉపాధిని గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు దెబ్బతీశాయి। వర్షాలకు మగ్గాలన్నీ కూడా మూతపడ్డాయి। దీంతో పనులు లేక చేనేత కార్మికులు గత 10 రోజులుగా అనేకావస్థలు పడుతున్నారు। వర్షం పడిన ప్రతిసారి వృత్తికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు।
చీరాల ప్రాంతం అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది చేనేత. ఒకప్పుడు చీరాల నుంచి పందిళ్లపల్లి వరకు నియోజకవర్గంలో 20,000కు పైగా మగ్గాలపై సుమారుగా 80,000కు పైగా నేత కుటుంబాలు జీవనం సాగించేవాళ్లు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోగా నేత కార్మికులు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ్గాలు 10% పడిపోయాయి. అనేక మంది నేత కార్మికులు నేత పనిని మానుకొని ఇతర పనులకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జీఎస్టీ, హ్యాండ్లూమ్స్, బట్టలు నేత కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇక మూలిగేనకపై తాటికాయ పడ్డ చందంగా మారింది చేనేత కార్మికుల పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని నేత కార్మికుల ఉపాధిని గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు దెబ్బతీశాయి. వర్షాలకు మగ్గాలన్నీ కూడా మూతపడ్డాయి. దీంతో పనులు లేక చేనేత కార్మికులు గడిచిన 10 రోజులుగా అనేక అవస్థలు పడుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి వృత్తికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృత్తిపరమైన సమస్యలు ఓవైపు, పోటీ మార్కెట్ మరోవైపు నేత కార్మికులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. హ్యాండ్లూమ్ యాక్ట్ 1985 ప్రకారం కాటన్, సిల్క్, ఊలుతో తయారయ్యే చీరలు, దోవతులు, లుంగీలు, తువాళ్లు, శాలువలు తదితర 11 రకాల ఉత్పత్తులు చేనేత రంగానికి రిజర్వ్ చేశారు. చేనేత మగ్గాలకు అవసరమయ్యే చుట్టాల రూపంలో ఉండే నూలు కొరత రాకుండా చూడడం అవసరం. అందుకుగాను స్పిన్నింగ్ మిల్లులో తయారయ్యే నూలులో 30% తప్పనిసరిగా చుట్టాల రూపంలో ఉండాలని నిబంధనలు విధించారు. కానీ అది క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదు అనేది నేత కార్మికులు ఆరోపణ చేస్తున్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు చేనేతకు కొంతమేర చేయూత ఇస్తున్నా తగినంత ఆదరణ పెరగడం లేదు. చేనేత కార్మికుల ఆర్థిక స్థితిగతులు పెద్దగా మెరుగుపడింది లేదు అనేది సగటు చేనేత కార్మికుల ఆవేదన. వంగర వెంకట సాంబశివరావు సార్, చీరాల మండలం ఈపురుపాలెం పద్మనాభనపేటలో చేనేత వృత్తి చేసుకుంటూ బతుకుతున్నాము. ఇక్కడ చేనేతలందరికీ కూడా ఈ వర్షాల వల్ల ఈ చేనేత పని సరిగ్గా జరగక నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. కనుక చేనేత కార్మికులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఈపురుపాలెం గ్రామంలో కొంచెం ఎత్తుగా ఉన్న స్థలాలు కాబట్టి మగ్గాల గుంటల్లోకి నీళ్ళు అయితే రాలేదు, నేసుకోవడానికైతే ఇబ్బంది ఉంది. అలాగే కొన్ని పల్ల ప్రాంతాల్లో ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో మగ్గాల గుంటల్లోకి నీళ్ళు వచ్చి జనం చాలా ఇబ్బంది పడుతూ ఆకలితోటి చాలా బాధలు పడుతున్నారు. కనుక గవర్నమెంటు చేనేత కార్మికులందరినీ కూడా దృష్టిలో తీసుకొని చేనేత కార్మికులకు అందరికీ సహాయం చేయాలని ఈపురుపాలెం తరపున అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను సార్. అసలే అంతంత మాత్రంగా ఉన్న చేనేత రంగంపై భారీ వర్షాలు చాలా ప్రభావాన్ని చూపుతున్నాయని, గడిచిన 10 రోజులుగా చేనేత రంగం కుదిలైందని, భారీ వర్షాలకు పని సాగక అవస్థలు పడుతున్నామని, ఎక్కువ వర్షాలు ఉన్నా ఎక్కువ ఎండ ఉన్నా మా నేత పనులు సాగక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. వర్షం వలన మగ్గం పైన పొడుగు మెత్తబడిపోతుందని, అందువల్లే నేచే బట్టల్లో నాణ్యత లోపిస్తుంది. ప్రభుత్వం కొంతమేరైనా కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందంటున్నారు నేత కార్మికులు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మగ్గాలు పాగళ్ళు ఇవ్వక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. వరదల బాధితుల వల్ల కూడా ఇబ్బందిగా ఉంది మాకు. కానీ మాకు కొంచెం ఈ గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయగలిగితే మీకు చేతులెత్తి దండం పెడతాము. మేము మగ్గాలు లేక, నేతలు లేక ఇబ్బంది పడుతున్నాము. లేచే కూలీలు ఇవ్వక, పాగళ్ళు ఇవ్వక, నేతలు లేక 10 రోజులు వర్షాల వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. కనీసం తినడానికి కూడా లేక ఇబ్బంది పడుతున్నాము. ఏదన్నా మీరు ఆదుకోగలిగితే, వర్షం వల్ల ఇబ్బంది అంటే ఇప్పుడు అతికే వాళ్ళు అతకరు, వర్షం వల్ల వాళ్ళు ఆగిపోవటమే. వాళ్ళు అతికితే కదండి మేము పనులు చేసుకునేది, మొలలు కట్టుకునేది. మరి మొల కట్టాలంటే వానలు చూసుకొని మొల కట్టుకోవాలి. మేము వాన పడితే అది పనికిరాదు, పాగడ చేసుకుంటే ఇబ్బంది పడుతున్నాం మేము. దానివల్ల మాకు ఏదన్నా సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం. చేనేత వృత్తి చాలా సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేత కార్మికుడికి పని లేక, చేనేత కార్మికుడికి నేసిన బట్ట సేలుగాక చేనేత చాలా
సంక్షోభంలో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేనేత కార్మికుడికి అండగా ఉండి చేనేత బట్టపై వేసిన జిఎస్టీని పూర్తిగా రద్దు చేసి చేనేత బట్ట జిఎస్టీ లేకుండా ఉంటే చాలా అమ్ముడుపోతుంది, చేనేత కార్మికుడికి పని కల్పిస్తుంది. కాబట్టి చేనేత కార్మికుడు పని కల్పించాలని కోరుకుంటున్నాను. అట్లాగే గత 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాభావాల వల్ల మా చేనేత పరిశ్రమ పూర్తిగా ఆగిపోయింది. ఈ వర్షానికి చేనేత పొడుగు మెత్తబడి నేయటానికి లేక చేనేత కార్మికుడికి పని లేక అల్లాడుతుంటే మరి గొడ్డల పోటుగా ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సహకరించి చేనేత కార్మికుడికి తగు సహాయం చేయాలని కోరుకుంటూ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే ఆనంద్ బాబు పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడుతూ ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడవద్దన్నారు. అన్ని విధాల రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలే నేడు రైతులకు శాపంగా మారాయని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడుతూ ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడవద్దన్నారు. అన్ని విధాల రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ముఖ్యంగా చుండూరు మండలంలోని మండూరు, ఆలపాడు, వేమూరు మండలంలో కోడిపరు, పెనమరు, అబ్బనగూడపల్లి, కొల్లూరు మండలంలో రావికంపాడు గ్రామంలో పర్యటించిన ఆయన ఆయా గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టంను అంచనా వేసి ప్రభుత్వానికి ఖచ్చితమైన పారదర్శకమైన నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇదే క్రమంలో రైతులెవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. ప్రతి ఒక్క రైతుని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇంతటి ఘోర నష్టానికి ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలైతే మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం కూడా ఓ కారణమన్నారు. గడిచిన 5 సంవత్సరాలు డ్రైన్లు, ఇరిగేషన్ కాలువలు పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి ఘోర విపత్తుకి దారితీసిందని ఆరోపించారు. భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తి 10 రోజులు అవుతా ఉంది. 10 రోజుల నుంచి కూడా ముఖ్యంగా మా ప్రాంతంలో వేమూరు నియోజకవర్గం పరిసర డెల్టా ప్రాంతంలో ముంపుకు గురైనటువంటి పొలాలు ఇంకా నీటిలోనే తేలియాడుతూ ఉన్నాయి. రైతు పూర్తిగా నష్టపోయాడు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో మాగాణి పొలాలు వరి కానీ, వరదల వల్ల హార్టికల్చర్ క్రాప్స్ కానీ పూర్తిగా 100% నష్టపోయినటువంటి పరిస్థితులు ఇలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సంపూర్ణ సహకారాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈరోజు ఈ విపత్తుకి కారణం ప్రకృతి వైపరీత్యం అనేది వాస్తవమే, కానీ ఇంత ఘోర విపత్తు సంభవించడానికి కారణం మాత్రం గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి తీరు. కాలువలు, డ్రైన్లు వాటి మీద కనీస అవగాహన లేనటువంటి ప్రభుత్వం, దోపిడీయే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినటువంటి ప్రభుత్వం. ఈ డ్రైన్లు మరమ్మతులు కానీ, కాలువల మరమ్మతు కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా దాన్ని ముట్టుకోకుండా వదిలేసిన పాప ఫలితమే ఈరోజు ఈ విధంగా ముప్పుకు గురవడం. ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిఎం డ్రైన్ కానీ, ఆర్ఎం డ్రైన్ కానీ, తెనాలి మెయిన్ డ్రైన్ కానీ, గంగోలు డ్రైన్ కానీ, అన్ని డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడైతే ఉందో, డ్రైన్లు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో పారుతూ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురైపోయి ఈరోజు కూడా ఆ ముంపులోనే కింద నీళ్ళల్లో, మురుగు నీళ్ళల్లో తేలియాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ రైతుని ఆదుకోవడానికి అన్ని రకాలుగా స్వాంతం చేకూర్చే చర్యలు ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం.
బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన ఉచిత ఇసుక విధానంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ ఇసుక అత్యంత తక్కువ ధరకే వినియోగదారులకు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉచిత ఇసుక విధానంలో వాహనాల రవాణా ఛార్జీలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన ఉచిత ఇసుక విధానంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ఇసుక అత్యంత తక్కువ ధరకే వినియోగదారులకు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇసుక రేవుల వద్ద వాహనదారులు గంటల తరబడి నిల్చునే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా ఇసుక రవాణా ఛార్జీలను తగ్గిస్తూ జిల్లా స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. 4.5 మెట్రిక్ టన్నుల ఇసుక 10 కిలోమీటర్ల లోపు ఒక ట్రాక్టర్ రవాణా ఖర్చు కేవలం 549 రూపాయలుగా నిర్ణయించామన్నారు. అలాగే 20 కిలోమీటర్లకు 1098 రూపాయలు ధర, 30 కిలోమీటర్లకు 1647 రూపాయల ధర, 40 కిలోమీటర్ల వరకు 2196 రూపాయల ధర, 40 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్కు 6 రూపాయల చొప్పున ధర ఉంటుందన్నారు. 6 టైర్ల వాహనానికి 10 టైర్ల వాహనానికి ధరలను నిర్ణయించామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఉచిత ఇసుక విధానంలో వాహనాల రవాణా ఛార్జీలు ప్రజలకు కొంత భారంగా ఉండడాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో ధరలు తగ్గించడానికి జిల్లా స్థాయి కమిటీలో వాహనాల యజమానులతో చర్చించి ధరలు నిర్ణయించామన్నారు. బాపట్ల జిల్లాలో ప్రస్తుతం జువలపాలెం, గాజుల్లంక ప్రాంతాలు ఇసుక రేవులు ఉన్నాయన్నారు. ఇసుక లభ్యత ఉండే ప్రాంతాల్లోని సచివాలయాల వద్ద ప్రజలు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. లేదా ఆన్లైన్ లో చేసుకోవచ్చన్నారు. వినియోగదారుడికి వాహనదారుడికి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అదనపు వసూళ్లకు పాల్పడే వాహనదారుల నుండి వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేకుండా ఈ విధానం అమల్లోకి వస్తుందన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, మైన్స్ ఏడీ రాజేష్, ఆర్టీఓ వాహనాల అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మైనింగ్, జాయింట్ కలెక్టర్. సో ఇప్పుడు ఆయన చెప్పింది మీకు అందరికీ క్లియర్గానే అర్థం చేశాం. అప్పుడు మనకి ఏముందంటే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ లోకల్గా చేసుకోవచ్చు అని చెప్పి మనకు చాయిస్ ఉంటుంది. మనం చేసుకున్నాం. మనం చేసుకున్న రేట్స్లో ఆ రోజు మీ అందరికీ కూడా యూ ఆల్సో అగ్రీడ్. అంటే ఆ తర్వాత మన ఏడీ చెప్పినట్టుగా ఒక కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్ ఏం కన్సర్న్ అంటే మనం చేస్తున్నాం ఫ్రీ పాలసీ అనుకుంటున్నాం అయినప్పుడు బట్ ఎండ్ యూజర్కి అంటే చివరిలో ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటి ముంగరికి చేరేటప్పటికి దీని యొక్క ధర అనేది ఆ సిగ్నిఫికెంట్గా అంటే చాలా తగ్గాలి. అది ఆ తగ్గుదల అనేది మనకు ఫిజికల్గా కనపడడం లేదు, చాలా మీగర్గా ఉంటాం. అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఈ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అనే మాదిరి కాకుండా ఒక యూనిఫామ్ రేట్స్ ఎంటైర్ రాష్ట్రంలో ఉండే విధంగా మన ఫ్యూల్ రేట్స్ని, మీకు మెషిన్ అరుగుదలని, మీకున్న ఇన్వెస్ట్మెంట్, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి మార్కెట్లో ఉన్న రేట్లను కూడా ఒకసారి కంపారిజన్ చేసి దీన్ని చేశారు. సో ఇది ఇప్పుడు మీ అందరికీ అగ్రీ అనుకుంటాం. బికాజ్ ఎంటైర్ స్టేట్ ఈజ్ అగ్రీ, నాట్ ఓన్లీ అందరూ అగ్రీ అవుతున్నారంటే ఎవరికి ఇచ్చినా ఆ రేటే, XYZ ఎవరికి ఇచ్చినా ఆ రేటే ఉంటుంది. ఏమంటారు మరి అనుకున్నప్పుడు మనము రేట్లను రివైజ్ చేయాల్సి వస్తుంది. ఇదివరకు మీరు కావాలంటే శాండ్ ఎక్కడైతే మీకు లోడ్ అవుతుందో ఆ పాయింట్కి వెళ్ళి ఆయన చెప్పినట్టు వెహికల్ని క్యూలో పెట్టి మీరు పోయి ఆడ క్యూలలో ఉండి నాకు శాండ్ ఇవ్వండి, నా ఆధార్ కార్డ్ ఇది, మాది ఇది అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు అది లేదు. శాండ్ లోడింగ్ పాయింట్ వేరు, శాండ్ బుకింగ్ పాయింట్ వేరు. రెండింటికి కిలోమీటర్ల అయిన దూరం ఉంటుంది. సో బుకింగ్ పాయింట్ అనేది ఏ ఊర్లో అయితే శాండ్ ఉందో ఆ సచివాలయం బుకింగ్ పాయింట్, గ్రామ సచివాలయం. సో ఆ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్, అక్కడ ఉన్న మిగతా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పెట్టింటాం. సో వాళ్ళు బుకింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు అవుతారు, బుకింగ్ పాయింట్ అది అవుతుంది. దాని దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే కస్టమర్ ఉన్నాడో ఆయన వెళ్ళి బుక్ చేసుకొని స్లాట్ తెచ్చేసుకుంటారు, అక్కడికి వెళ్తారు. మీరు ముందు వెళ్ళి వెయిటింగ్ చేయరు. సో ఆయన అన్నట్టు అక్కడ మీకు వెయిటింగ్ పీరియడ్ తగ్గిపోతుంది. బుకింగ్ పాయింట్ మీరు వెళ్ళేది ఉండదు. మీరు ఎక్కడైతే స్టాక్ పాయింట్కి వెళ్తారో నో వెయిటింగ్, మీ స్లాట్లో వెళ్ళారు, లోడ్ అవుతుంది, వచ్చేస్తారు. అంటే అతను చెప్పేది ఏంటంటే మీరు వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా 0కి వస్తుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ దర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. సోమవారం నాడు తిరుమల శ్రీవారిని 67,030 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,476 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.60 కోట్లుగా ఉంది. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఉత్తర ఛత్తీస్గఢ్ దాన్ని ఆనుకొని ఉన్న అంతర్గత ఒడిశా పైన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదిలి గడిచిన 6 గంటల్లో సెప్టెంబర్ 10న 8:30 ఉత్తర ఛత్తీస్గఢ్ పై 70 కిలోమీటర్ల బిలాస్పూర్ నకు తూర్పు ఆగ్నేయంగా 140 కిలోమీటర్లు, రాయ్పూర్ నకు మలాజ్ఖండ్ నకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఛత్తీస్గఢ్ అదే ప్రాంతంలో 10వ తేదీ నాటికి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. సగటు సముద్ర మట్టం వద్ద గల రుతుపవన ద్రోణి ఇప్పుడు బికనీర్, కోట, గుణ ఉమారియా, ఉత్తర ఛత్తీస్గఢ్, పూరి మీదుగా వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు కొనసాగుతూ 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ అండ్ యానంలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వార్తలో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఆ సమాచారాన్ని ఓసారి చూద్దాం. ఉద్యమ నినాదంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని సిపిఐ సీనియర్ నాయకులు మేడ వెంకట్రావు అన్నారు. విశాఖ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ చీరాల్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో పట్టణంలో నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే కొనసాగేంత వరకు ఉద్యమాలు ఆగవన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించాలి అనే దుష్ట ఆలోచనలు మానుకోవాలన్నారు. ప్రజలందరూ అనేక ఉద్యమాల ద్వారా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సుమారు 32 మంది అసూలు బాసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని నేడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించాలి అనే దుష్ట ఆలోచన మానుకోవాలన్నారు. భవిష్యత్తులో ఎన్ని ఉద్యమాలకైనా వెనకాడమని, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో సమర్థవంతంగా నడిచేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ప్రకాష్ బాబు, బీసీ ఫెడరేషన్ నాయకులు వెంకటేశ్వర్లు, పైడయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిదాసు, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు బాబురావు తదితరులు పాల్గొన్నారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. వియత్నాంలో టైఫూన్ యాకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఉత్తర వియత్నాంలో ఉన్న ఓ బిజీ బ్రిడ్జ్ ఆ తుఫాన్ ధాటికి కూలిపోయింది. ఉత్తర ప్రావిన్స్ పూతులోని ఎరుపు నదిపై ఉన్న 30 ఏళ్ల నాటి వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగిస్తున్న పలు కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 10 మందికి పైగా గల్లంతైనట్లు వియత్నాం మీడియా నివేదించింది. ఫూతు ప్రావిన్స్ లో ఉన్న ఆ బ్రిడ్జ్ ని ఫాంగ్ చావ్ బ్రిడ్జ్ గా పిలుస్తారు. దాదాపు 375 మీటర్ల పొడుగు ఉన్న ఆ బ్రిడ్జ్ లో ఇంకా కొంత భాగం అలాగే ఉంది. బ్రిడ్జిని వీలైనంత త్వరగా నిర్మించాలని ఆర్మీని ఆదేశించినట్లు ప్రధాని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఈ నదిపై ఉన్న పలు వంతెనలపై రాకపోకలపై పరిమితి విధించారు. నదిలోకి బ్రిడ్జి కూలుతున్న షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్వచ్ఛమైన పర్యావరణ హిత వాహనాలపై ఆటోమేకర్లు దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. భారత ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ సొసైటీ 64వ వార్షిక సదస్సులో ప్రధాని తన సందేశంలో కీలక అంశాలు ప్రస్తావించారు. భారత ఆటోమొబైల్ రంగం ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ రంగం అధిక ఆర్థిక వృద్ధికి ఉత్తేజం కల్పించాలని కోరారు. క్లీనర్, గ్రీనర్ మొబిలిటీ దిశగా ఆటోమొబైల్ రంగం దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇక ఈ సదస్సులో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశాన్ని $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే కూటమి సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 3 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. టెట్ ప్రక్రియ ముగిశాక వెంటనే డిఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులను ఉచిత డిఎస్సీ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఎల్లు, గిరిజనేతల ప్రాంతాల్లో 2 లేదా 3 సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇస్తారు. 3 నెలల పాటు సాగే ఈ శిక్షణకు ఒక్కో అభ్యర్థికి 25,000 రూపాయల వరకు ఖర్చు చేయనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుండై మోటార్ ఇండియా సోమవారం తమ 7 సీటర్ ఎస్యూవీ అల్కజర్ సరికొత్త వెర్షన్ ను ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇవి లభిస్తాయి. ఢిల్లీ ఎక్స్ షోరూం ప్రకారం పెట్రోల్ వేరియంట్స్ ప్రారంభం ధర 14.99 లక్షలుగా ఉంది. డీజిల్ వేరియంట్స్ ఆరంభం ధర
15.99 లక్షలు. కాగా దేశంలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ అమ్మకాలు క్రమేణా పెరుగుతున్నట్లు ఈ సందర్భంగా ఇక్కడ హుండై మోటార్ ఇండియా ఎండీ ఉన్సుకిమ్ విలేకరులకు తెలియజేశారు. ఈ క్రమంలోనే తమ సంస్థ అమ్మకాల్లో ఎస్యూవీల వాటాని 67% ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇండస్ట్రీ సగటు 53%ఏనని గుర్తు చేశారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని ముంపుకు గురైన లంక గ్రామాల్లో ఈ నెల 11వ తేదీన కేంద్ర బృందం పర్యటన క్రమంలో ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చేనేతలకు వర్షాల దెబ్బ, మూగబోయిన మగ్గాలు, పనులు సాగక అవస్థలు పడుతున్న నేత కార్మికులు, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే ఆనంద్ బాబు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.